పవిత్రమైన నిర్దోషమైన ఉపదేశమును చేయవాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 11వ అధ్యాయం 27 నుంచి 33 వచనాల వరకు. దీనితో 11వ అధ్యాయం ముగుస్తుంది. చదువుతామా ఒకసారి. 27వ వచనం నుండి. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారం నీకెవడిచ్చినని అడిగిరి. అందుకు యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమీయుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నాను అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తీసం పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమీయుడని చెప్పెను. అందుకు వారు, మనం పరలోకం నుండి కలిగినదని చెప్పినడలా ఆయన, అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకుంది. కాని అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పను. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో చివరి వారంలో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం. యేసు ప్రభువును ఎలాగైనా చిక్కించుకోవాలని పెద్దలందరూ కలిసి ఆయనను, నీకు అధికారం ఎవరిచ్చారని అడుగుతున్నారు. ఆ ప్రశ్న వేసి వారి కుటిలత్వాన్ని స్పష్టంగా వెళ్లగక్కుతూ ఉన్నారు. ఆ ప్రశ్న వేయడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు దేవాలయాన్ని శుద్ధి చేయడం అంటే వారి అధికారాన్ని ధిక్కరించడమే. అప్పటి వరకు వారి దేవాలయంలో జరుగుతున్న వ్యాపారాన్ని ఆ ప్రధాన యాజకులు శాస్త్రులు అనుమతించారు. కానీ ప్రభు వచ్చి వారందరినీ తోలివేయడంతో వారి అధికారానికి భంగం కలిగినందునే వారిప్పుడు అడుగుతున్నారు, ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావని ప్రభువుని. ఇప్పుడు దేవుడిచ్చిన అధికారం అని చెప్తే దేవదోషం చేశారని అంటారు. అందుకే యేసుప్రభు వారు వారినే తిరిగి ప్రశ్నించారు. యోహాను ఇచ్చిన బాప్తీసం పరలోకం నుండి కలిగిందా లేదా మనుషుల నుండి కలిగిందా చెప్పండి, అప్పుడు నేను కూడా మీకు సమాధానం చెప్తాను అని ప్రభు అన్నారు. అయితే అక్కడున్న శాస్త్రులు ప్రధాన యాజకులు పెద్దలు వారిలో వారు అనుకున్నారు, పరలోకం నుండి కలిగింది అంటే మరి మీరెందుకు అతన్ని నమ్మలేదు అని అడుగుతారేమో. ఎందుకంటే యోహాను చెప్పారు కదా, బాప్తిస్మిచ్చే యోహాన్ అన్నాడు యేసుప్రభుని చూసి, ఇదిగో లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని. మరి వారు యోహాన్ అధికారం పైనుండి వచ్చిందని చెప్తే ఆయన చెప్పిన మాటను కూడా నమ్మాలి కదా. యోహాను యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పిన సాక్ష్యము నమ్మాలి. మనుషుల వల్ల కలిగింది అని యోహానుకు ఈ అధికారం అని అనడానికి అక్కడున్న మనుషులందరూ ఆయన ప్రవక్త అని నమ్ముతున్నారు. కాబట్టి ఆ పెద్దలకు వ్యతిరేకత ఏర్పడుతుంది. కానీ వారి అసలు ఉద్దేశమేమో అక్కడున్న ప్రజలను యేసు ప్రభుకి వ్యతిరేకంగా తిప్పడం. కాబట్టి అది చెప్పలేరు, ఇది చెప్పలేరు. పైనుండి వచ్చిందని చెప్పలేరు, మనుషుల నుండి కలిగింది అని చెప్పలేక వారు మాకు తెలియదని చెప్పారు సమాధానం. యేసుప్రభు మీద నేరం మోపడం, ఆయనలో తప్పు ఉందని ప్రూవ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అది వారి వల్ల కాలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అంటారు కదా, నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణంను పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణంను తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అని 18వ వచనంలో చూస్తాం. దీని అర్థము, ఎవరైనా ఆయన మీద నేరం మోపి ఆయనను సిలువకు అప్పగించలేరు. ఆయనే తనంతట తానే తన ప్రాణంను మనందరి పాప శిక్షను భరించడానికి అప్పగించుకున్నారు. మనలందరినీ శిక్ష నుంచి తప్పించారు. నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయగలిగారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న అధికారము స్పష్టంగా ఆయన దైవత్వాన్ని చూపిస్తున్నప్పటికీ నమ్మలేక ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పనిచేయటం ఆ రోజున చూసాము. ఈ రోజున కూడా మన చుట్టూ చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే పనిచేస్తున్నామేమో అనిపిస్తుంది. ఆయన మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చారు కేవలం విశ్వాసం ద్వారా. ఆయన నా కొరకే మరణించారు అని నమ్మిన ప్రతి వారు పొందుకునే విశ్వాసం ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనము ఈ రోజు పొందుకున్న నీతి ఆయన చెల్లించిన వెలవలనే పొందుకుని ఉన్నాం. ఇక్కడున్న పెద్దలు శాస్త్రులు ప్రధాన యాజకులు సత్యం మాట్లాడడానికి భయపడ్డారు. మనం ఎప్పుడు గుర్తించాలి, సత్యాన్ని అంగీకరించని మనసు దేవుని సత్యం ఎదుట నిలవలేదు. సత్యం ఎదుట నుండి దూరంగా వెళ్లిపోతారు. ఎందుకంటే వారి హృదయాలోచనే నెరవేర్చుకోవాలి, నిజమేంటో తెలుసుకునే కన్నా వారి హృదయాలోచనే నెరవేర్చాలి అని అనుకున్న వారు సత్యం ఎప్పటికీ గ్రహించలేరు. వారు సత్యాన్ని బయట పెట్టకుండా మాకు తెలీదు అని అంటున్నారు. ఇక్కడున్న శాస్త్రులు పెద్దలు మరియు ప్రధాన యాజకులు వీళ్ళందరూ మాకు తెలీదు అని అంటున్నారు. అయితే యేసుప్రభు అన్నారు, నేను కూడా చెప్పను అని. సత్యాన్ని ప్రేమించే వారికే సత్యమేంటో తెలియజేయబడుతుంది. దేవుడు అన్నిటినీ బయలుపరుస్తారు. సత్యాన్ని ప్రేమించకుండా తమ హృదయ వాంఛలను నెరవేర్చుకోవాలి, హృదయంలోని ఆశలే తీర్చుకోవాలి, వారి ఇష్ట ప్రకారమే అన్ని జరగాలి అని అనుకున్న వారికి సత్యం ఎప్పటికీ తెలియజేయబడదు. అలాంటి వారి ఎదుట ప్రభు అంటారు, నేను కూడా మీకు చెప్పను అని. మరి మన మనసులో ఉందో పరీక్షించుకుంటూ ప్రార్థించుకుందామా? మా తండ్రి, సత్యమై ఉన్న నిన్ను అంగీకరించే మనస్సు మాకు కావాలని నీ సన్నిధిలో నిన్ను బ్రతిమాలుతున్నాం. మీకు వ్యతిరేకంగా పనిచేయటం కోసం ఎన్నో దారులు వెతుకుతూ ఉంటాము. కానీ
మీ కొరకు ప్రభా మీతో కలిసి పనిచేయడం కోసం మాకు దారి కనిపించినప్పటికీ దానిలో నుంచి దూరంగా వెళ్లిపోవాలనే మనస్సు ప్రతి మానవంలోనూ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభా మా కట్టి మనసును మార్చివేసి నూతన హృదయాన్ని మాలో పెట్టి ప్రభా నీ సత్యాన్ని అంగీకరించే మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు వేరే ఉండి మేమేం చేయలేమని మేము ఇప్పటికే అర్థం చేసుకున్నాం. కానీ ప్రభా ఇంకా వేరుగానే ఉండాలనే మా యొక్క ఆలోచనలు, తలంపులు వాటన్నిటినీ కూడా మాలో నుంచి తొలగించి ప్రభా నీలో అంటుకట్టబడడానికి సహాయం చేయండి. మంచి ఫలము ఫలించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.